ఉమ్, అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఉమ్. అవును. అతను ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే కనీసం 10 కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆస్తులు ఉన్నాయి. కుటుంబం మెంబర్స్ ఏమన్నారో తెలియదు. ఆ. చివరికి ఏంటంటే వాడు అద్దెకిచ్చేటువంటి ఒక హోటల్ పెట్టుకున్నాడు ఒకడు. ఉమ్. వాడు వీడికి భోజనం అందిస్తూ ఉంటాడు. పాపం చూడు మరి, ఎంత ఎంత డబ్బులున్నా డబ్బులు తినరు కదా, అన్నమే తింటారు. తర్వాత ఏమో ఒక దాంట్లో ఉంటాడు. ఆ. వాడికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో చెప్పలేదు. ఆశలు ఏం చేస్తారే గారు, డబ్బులే కదా తిని అన్నమే తింటారుగా. అది పెట్టేవాళ్ళు కాదు కాదు. అదే మరి మరి డబ్బులుండి ఏం లాభం చెప్పు. తినడానికి పెట్టేటోళ్ళు లేకపోతే డబ్బులుండి ఏం లాభము. మనిషి అంటూ ఒకటి వాళ్ళు ఉండాలి. వాడు ఇచ్చే అది బదులు వీడికి అన్నం పెట్టడం ఏదో ఇప్పుడు మాట చెప్పాలా నేను 40 years క్రితం చూశాను. 40 ఏళ్ళ కింద 40 ఏళ్ళ క్రితం చూశాను. ఉమ్. ఇట్లాంటివి చెప్పడం ఓ ఏమో చాలా ఉన్నాయి నా దగ్గర కొన్ని వందలు ఉన్నాయి. అదే. ఎందుకంటే నేను ఆ కేసులకు వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా వెళ్ళాను. నేను ఆఫీసులో కూర్చొని పనిచేసేవాడిని కాదు. ఉమ్. నేను ఇన్స్పెక్టర్గా ఉన్నాక బయటకు వెళ్ళేవాడిని. అవును. స్వయంగా వెళ్ళి చూసేవాడిని కాబట్టి అందరూ నా ప్రపంచం తెలుసు. అదే. కొన్ని కేసుల్లో సముద్రం దగ్గరికి కూడా వెళ్ళాను చూడటానికి. ఎందుకంటే చూసి అక్కడ పరిస్థితిని చూసి రిపోర్ట్ రాయాల్సి వచ్చింది. ఇన్స్పెక్టర్ అంటే ఏంటి అంటే అన్ని సమస్యలు రాయడమా? ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్గా చేశాను నేను. 8 ఏళ్ళు చేశాను. ఆన్ ది స్పాట్లో చూసి అక్కడ దాన్ని మనం రిపోర్ట్ చేయాలి. అది డ్యూటీ, ఇన్స్పెక్టర్ డ్యూటీ అంటే. బయటకు మాకు వెళ్ళడానికి ట్రావెలింగ్ అది ఇస్తారు. కొన్ని చోట్ల మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడిని, కొన్ని చోట్ల సైకిల్ మీద వెళ్తుంది వెళ్ళడానికి సైకిల్ తొక్కుకుంటూ రకరకాల కారణంగా వెళ్ళేవాడిని. వెళ్ళకుండా రాసేవాడిని కాదు. వెళ్ళి చూసి రాశారు, కరెక్ట్ డ్యూటీ చేసారు చాలా మంది. అవును అవును. ఆఫీసులో కూర్చుని ఏదో రాసేస్తారు అయిపోతున్నారు. తప్పట్లా, కానీ చూసిందే రాయాలాడ. చూసింది రాయాలి. అవును, అది కరెక్ట్. అందువల్ల నాకు ఇవన్నీ తెలుసు. అవును. ఒకటి ఏమిటి ఆ ఊరి పరిస్థితి ఏమిటి, ఒకసారి ఒక ఊరు వెళ్ళాను అంటే అసలు ఆ ఊరి పరిస్థితి ఏమిటి, అక్కడ అన్ని ఎంక్వైరీ చేసుకున్నాను. అట్లా నేను యానం వెళ్ళాను. ఆంధ్రదేశంలో ఎన్ని ఊళ్ళు తిరిగాను. బాగానే తిరిగారు. ఆ రోజుల్లో నయం. ఆ రోజుల్లో ఉన్న ఓపికలు ఈ రోజుల్లో లేవు. నేను ఓపిక ఇప్పటి వాళ్ళకి లేవు. మా స్టాఫ్ నేను ఇన్స్పెక్టర్గా చేరిన కాకినాడలో ఉండగా వాళ్ళు ఈయనేం చేస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అచ్చా. నేను గమనించాను. పని చేసి చూపించారు కానీ మాట్లాడదు కదా. అవునవును. అప్పుడు నేను వాళ్ళు అక్కడ పాతుకుపోయి ఉన్నారు అక్కడ చాలా సంవత్సరాలు బట్టి. నేను కొత్తగా వెళ్ళాను. ఈయన మనం ఈయనేం చేస్తాడు అన్నట్టుగా ఓపెన్గానే అన్నాను. అప్పుడు నేను వాళ్ళని పిలిచాను. నేను రికవరీ ఇన్స్పెక్టర్ని. డబ్బులు వసూలు చేయాలి. వసూలు చేసే అధికారం గవర్నమెంట్ నాకు ఇచ్చింది. రికవరీ ఇన్స్పెక్టర్ ఇస్తాను. ఇప్పుడు నేను అన్నారే మన దగ్గర ఇప్పుడు ఈ కేసులు ఉన్నాయి కదా, ఇందులో అతి కష్టం ఎప్పుడు కట్టడు వీడి జీవితంలో అన్నవాడిని ఏమి చెప్పు అన్నాను. వదిలేసిరా మరి కట్టకపోతే? చెప్పారు విను. వీడు కట్టడు మొండివాడు, వీడి దగ్గర వసూలు చేయడం కష్టం. వదిలేదు ఎట్లా వదిలేస్తారు, గవర్నమెంట్ వదిలేస్తుందా? ఓ రోజు కాదు, ఓ రోజు ఓ సంవత్సరం కాదు, ఇంకో సంవత్సరం ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పమంటే వాడు అతి తక్కువెస్ట్ కేసు వాడి వరకు మనిషి కనపడ్డు. మనిషి కనపడ్డు. వాడి కేసు నాకు తెలుసు సార్. మీరు వసూలు చేస్తే మేము ఒప్పుకుంటాము. మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తే 4,000 ఎంతో కట్టాడు. 4,000 అప్పట్లో. ఇప్పుడు మాట 1980 మాటలు. 4,000 కట్టాడు. 4,000 సరే మంచిది. స్టాఫ్ అంతా తీసుకుని వెళ్ళొచ్చు క్యాంప్ వెళ్ళాం. ఆ ఊరు వెళ్ళాం.
చూసా పరిస్థితి చూసా. ఉమ్. వాడు ఎలా ఎక్కడికి పోయినాడంటే వాడు అల్లుడు ఉంటున్నాడు ఆ ఇంట్లో. ఉమ్. బాగా ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ లేదు సార్, ఎక్కడ ఉన్నాడు, వాడికి నాకు సంబంధం లేదు అయ్యో. అన్నాడు. ఆ. అలాగే చెబుతాడు సమాధానం. ఆ. ఇల్లు ఎవరిది? ఉమ్. ఇల్లు మామది. ఉమ్. నువ్వెందుకు ఉంటున్నావు? ఉమ్. బాగా ఉంటున్నాను నేను. సరే సరే మీ మామ మరి ఇన్ని సంవత్సరాలు మనకు డబ్బు కట్టలేదు. సరే నాకంటే ఇల్లు అటాచ్మెంట్ చేసి వేలం వేసే పవర్స్ కూడా నాకు ఉన్నాయి. ఆహా, ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇన్స్పెక్టర్ ఉంటాయి. ఆహా, అచ్చచ్చా. ఇన్స్పెక్టర్ ఉంటాయి. దానికి మళ్ళీ దానికి పైకి రాయటము, పర్మిషన్ తీసుకుని ప్రొసీజర్ ఉంటుంది. సరే నేను అప్పటి వీళ్ళని తీసేసి కొలతలు వేయాలి కదా, ఇల్లు ఇప్పుడు కొలతలు వేయాలి. అవును. కొలతలు వేసేసి నోటీస్ ఉంటుంది. ఆ నోటీస్ తీసి అంటించమన్నా బోర్డు తలుపుకి. ఇదిగో రేపు కాకినాడలో కూర్చుని ఎల్లుండి వేలం వేసేస్తున్నాను మీ మామకి చెప్పు, ఇక్కడే కూర్చుని వేలం వేసేస్తా. అవునా? దాని విలువ 10,000 అనుకో, 1,00,000 రూపాయలు అనుకో, దాని ఇంటి విలువ 5,000కి అమ్మేస్తాను. నీకు కూడా చెప్పవాడు 5,000కి అమ్మేస్తా, నన్ను కాదని వాడాడు. లేదా కట్టు, ట్యాక్స్ కట్టన్నా కట్టిస్తే కట్టించు, లేకపోతే 5,000కి అమ్మేస్తా. అప్పుడు ఊళ్ళో వాళ్ళని పిలిచా 10 మందిని. ఏరా దీన్ని ఎంత కొంటాడు వాడు ఎదటే ఊళ్ళో వాళ్ళని 10 మందిని పిలిపించా. ఎంతమంది ఎందుకు కొన్నాం సార్, మీరు 1,000 కొనేస్తాం మేము అన్నా. ఈ ఊరంతా అల్లరి చేసి అంటించేసి కొత్తలు వేసి వెళ్ళారు. నువ్వు నమ్ము, నెక్స్ట్ డే సాయంత్రానికి వీడు వచ్చాడు మామ. నేను వాడు నాకు చూడలేదు కదా, వాడు గుర్తుపెట్టాడు ఒకటి అక్కడ. అరే వచ్చాడు సార్ వాడు అన్నాడు. వాడు టకటకటకటగా వచ్చాడు. మేడపై ఉండేది మా ఆఫీసు. వచ్చాడు. సార్ ఇక్కడ ఫలానా ఇన్స్పెక్టర్ గారు ఏం కావాలి, నువ్వు ఫలానా నేను సార్, నేను ఎంత డబ్బు కట్టాలో చెప్పండి. అరే చేయలేదు. 4,000 ఇంట్రెస్ట్ 4,500 4,000 మొత్తం తీసి 4,600 అక్కడ పడేశాడు. భయం అయిపోయింది మరి, ఇల్లు ఎడ పోతుందో నాకని. మొత్తం ఆ డబ్బు పెట్టి అప్పుడు బ్యాంకు టైం అయిపోతుంది కదా, కట్టాం, బ్యాంకులో కట్టేస్తాం మేము. బ్యాంకులో కట్టేసి రసీదు వాడికి పంపిస్తాం. అదే ప్రొసీజర్. ఆ రోజు మాత్రం బీరువాలో పెట్టి అది జాగ్రత్తగా పెట్టేసి ఆ డబ్బులు అప్పుడు వాళ్ళు చెప్పారన్నమాట. అప్పటి నుంచి నేనంటే వణుకు వాళ్ళకి. అదే ఈయన వస్తే ఏం చేస్తాడో, ఇల్లు అమ్మేస్తాడో అదే అమ్మేస్తాడో. తీసేస్తానే అనుకుంటున్నారా? ఎక్కడ ఎవరిని నొక్కాలో నాకు తెలుసు. వాడిని అక్కడ నొక్కుతా. అందరినీ చేయాలంటే నాకు టైం సరిపోదు కదా. నీకు తప్పెస్ట్ కేసు తీసుకున్నా చేస్తాను. వీడు పరమ మొండి వీడు. ఆ మొండి వాడిని నేను నొక్కేసి వాడిని అక్కడే కూర్చున్నాను. పల్లెటూరులో కూర్చున్నాను. రచ్చబండ మీద కూర్చొని పిలిపించే వాళ్ళందరినీ, ఊళ్ళో వాళ్ళందరినీ. గవర్నమెంట్ ఆఫీసర్ వచ్చాడంటే వస్తారు. తెలుసా సంగతి? అవును, గవర్నమెంట్ ఆఫీసర్లు వస్తారంటే అందరు వచ్చేస్తారు. ఏమైంది 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 ఆతృతగా వస్తారు. ఇంకా అవును, పల్లెటూరు అందరు ఊరంతా చాలా కూర్చుంటారు. అప్పుడు ఫలానా ఇల్లు వీడికి డబ్బు, ఊరంతా అల్లాడి చేసేసాక వీడికి డబ్బు కట్టాలి, ఈ ఇల్లు అమ్మేస్తున్నాను, ఎవరు కొనుక్కుంటారు ఇక్కడ? మంచిగా వసూలు చేసిర్రు, మంచిగా వసూలు చేసిర్రు. వాడు కనుక డబ్బు కడితే అమ్మేది లేదు. అదే అంతే మరి, కడితే మనకేమవసరం అమ్మడం. మరి కడితే అయిపోయాయి. ఇట్లా ఎంతమంది దగ్గర ట్యాక్స్ వసూలు చేశారు. సామర్లకోటలో వసూలు చేశారు. పేదవాడు, పంచాయతీ ప్రెసిడెంట్ వాడు. సామర్లకోట మా అన్న వాళ్ళు ఉంటారు. సామర్లకోటలో మూతపడి ఉంటారు కొంతమంది. నువ్వు కనుక సాయంత్రం లోపల కట్టకపోయినావంటే ఎల్లుండి నీ సంగతి చూసేస్తే అయిపోతుంది. అమ్మో, సాయంత్రానికల్లా మొత్తం ట్యాక్స్ 20,000 25,000 కట్టేసి ఆడిటర్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. భయం కదా, ఇల్లు పోతుంది. మాట మెల్లిగానే చెప్పేవాడిని. షిఫ్ట్ ఆఫీసర్ వచ్చిండు, అమ్మో ఇది కాదు అనుకొని వచ్చిర్రు వాళ్ళు. పడిపోతుంది కదా, నేను వేగం డబ్బు వేసేస్తే
అవును. అంటే మీకు అంత పవర్ రైట్స్ ఉందన్నమాట. గవర్నమెంట్ ఇచ్చిన నేనేం మీ పని కాదు, వాళ్ళు చెప్తే మీరు గవర్నమెంట్ రూల్స్ గవర్నమెంట్ రూల్ చట్టం అది అంతే. అవును, అంటే అందరూ అమలు చేయరు. అందరూ అవును. నేను వసూలు చేసేవాడు. మీ డ్యూటీ మీరు కరెక్ట్ చేసిర్రు, డ్యూటీ కరెక్ట్ చేసిర్రు. అలా చేయబట్టి అమ్మవారు